ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చూడు తిలోత్తమా. చూస్తున్నాను స్వామి. త్రినేత్రి వేసిన అచ్చులివి. బొటన వేళ్లకు చక్రం ఉందా, శంఖం గుర్తుందా? శంఖం ఉంది స్వామి. ఇందులో బొటన వేలికి శంఖం ఉంటే తను నయని అని అర్థం. చక్రం ఉంది స్వామి. చెల్లి బొటన వేలుకు కూడా శంఖమేగా ఉండేది, చక్రం ఎలా ఉంటుందత్తయ్యా? అదే నాకు అర్థం కావడం లేదు. రెండు మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు అవ్వలేదు అంటే అవ్వకపోవడం కాదే పిచ్చి మొహమా. వదిన బొటన వేలికి శంఖం గుర్తుంది. దసరా అప్పుడు అచ్చువేసిన పేపర్లో కూడా అదే గుర్తుండాలి కానీ చక్రం ఎలా ఉంటుంది? అంటే అమ్మవాళ్లే ఎవరో అచ్చువేసిన పేపర్ని తీసుకొచ్చి మార్పులున్నాయని గొడవ చేద్దాం అనుకున్నారన్నమాట. అలా అని కాత్తమ్మే. చాలన్నయ్య, అది నైని వేసిన అచ్చు మాత్రం కాదు, లేదంటే టాలీ అయ్యేది. నయనిది అన్నావు కదా తిలోత్తమా. నేనెక్కడ పొరబడ్డానో తెలియడం లేదు స్వామి. బొటన వేలికి చక్రం గుర్తున్నది ఎవరికి? మా అమ్మకి. అన్ని వేళల్లోనూ చక్రం గుర్తుండి ఏకచక్రాధిపత్యంతో మా వ్యాపార సామ్రాజ్యాన్ని పాలించింది నన్ను కన్న తల్లి. అయితే అది గాయత్రత్తయ్య చేతి వేలి ముద్రల కాగితం అనుకుంటా. అన్ని వేళ్లకు ఏం గుర్తులున్నాయి? తిలోత్తమా ఇటువు. చూపించు మమ్మీ. అన్ని చక్రాలే. పెద్దమ్మ చేతి ముద్రే అది. మా అమ్మది తీసుకొచ్చి తను నైని కాదు అని గోల చేద్దాం అనుకున్నారా అన్నయ్య? అరే పెద్దమ్మది ఈ పేపర్లో ఎలా ఉంటుంది తమ్మి? ఇంకా చాలు మీ ప్రయత్నాలు, ముందు వెళ్ళండి. కానీ తనైతే నయని కాదు. కాకపోయినా పర్వాలేదు, మీరు వెళ్ళండి స్వామి, వెళ్ళండి. ఏదో ప్రూవ్ చేస్తామని చెప్పి ఇలా చేశారేంటత్తయ్య? వాళ్ళకి చేతకాని దానికి కలర్ వేసి మాయ చేయాలనుకున్నారు. అయినా గాయత్రక్క అచ్చు ఎప్పుడేసింది? ఇది పాత పేపర్ కూడా కాదే. పాతదా కొత్తదా అన్నది కాదు, మీ వల్ల అయ్యిందా లేదా అన్నదే ముఖ్యం. వెళ్ళండి అయ్యా స్వామి, వెళ్ళండి వెళ్ళండి. స్వామి, గాయత్రి పాప పేపర్ పట్టుకున్నప్పుడు అందులో ఏదో మారినట్టు అనిపించింది నాకు. నువ్వు మేధావిలో ఆలోచించుకో, ఏదైనా అర్థం కాకపోతే అడుగు. త్రినేత్రి అని దేవీపురం అని చెప్పే కొత్తక్క నేను నయని కాదని నిరూపించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నా
ఎవరూ పట్టించుకోవటం లేదు, ఎందుకని? వదినకి యాక్సిడెంట్ అయ్యాక కోలుకోవడానికి కనీసం 2 నెలలైనా పట్టాలి. 2 రోజులు కూడా పట్టలేదే. అదే అంటున్నాను సుమన. తనకంతా బాగయిందని అనుకుంటోంది గాని మనమే అర్థం చేసుకోవాలి. ఇంకో 2 నెలలైనా ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుందనా? ఇప్పుడు నీకు అర్థమైంది. మీరు బాగానే వెనకేసుకొస్తున్నారు గాని మా అమ్మ నా చిన్నప్పుడే పోయిందని అలా ఎలా అంటుంది మా అక్క? పేరు ఊరే మార్చినప్పుడు తల్లిదండ్రుల గురించి పూర్తి వివరాలు సరిగ్గా చెప్తుందన్న గ్యారెంటీ ఏంటి? మీరు చెప్తే కరెక్టే అనిపిస్తుంది కానీ అత్తయ్య వాళ్ళ ప్రయత్నాలు కూడా బానే ఉన్నాయనిపిస్తోంది. రంగులు తెచ్చి ఆడుకుందాము అంటే ఎవ్వరికైనా ముచ్చటగానే ఉంటుంది. హస్తముద్రికల్లో తేడా ఉంటుందని నిరూపించేస్తారు అని అనుకున్నాను. మా అక్క టెన్షన్ పట్టం కూడా నేను గమనించానండి. తనని పసిగట్టేస్తారేమో అన్నట్టు చూసింది. ఎవరేం చేస్తారా, ఎలా ఉన్నారా అని చూడ్డం తప్పితే నీకు వేరే పనే ఉంది చెప్పు. నిన్నటిదాకా నమ్మిందానివి మళ్ళీ ఈరోజు మా అమ్మ వాళ్ళ ప్రయోగాలకి ముచ్చట పడితే బాధపడేది నైని వదిన, కోప్పడేది విశాల్ బ్రో. నీకు ఉండడానికి చోటు, తినడానికి తిండి ఇచ్చిన వాళ్ళని హర్ట్ చేస్తే నీ కూతురికి పాలు కూడా కొనలేని పరిస్థితికి వెళ్తావు చెప్తున్నా. సరేలేండి, ఎటువైపు మొగ్గు చూపకుండా తటస్థంగా ఉంటాను. అలా ఉంటే నీకే మంచిది. కానీ ఒక్క డౌట్ ఉంది బులిబాబు గారు. ఏంటది? దసరా పండక్కి మా అక్క రంగుల్లో చెయ్యొద్ది, కాగితం మీద అచ్చు వేసింది అని అన్నారు. బావుంది. పెద్దత్తయ్య, అదే గాయత్రి దేవత్తయ్య రంగుల్లో చెయ్యెప్పుడు ముంచింది? లాజికే. చూసారా, నేను అనుమానిస్తే ఎంత అర్థం ఉంటుందో. ఆ ఆత్మగా ఉన్న పెద్దత్తయ్య పేపర్ మీద రంగచ్చు ఎలా వేయగలదు? చాలా తెలివిగా ఆలోచించావు సుమనా. అయితే ఈ విషయం అందరికీ చెప్పమంటారా? వద్దు. ఎందుకు? నిన్ను పిచ్చిదాని అనుకుంటారు. ఎస్, ఎందుకు అంటే నైని వదినలా ఇంకొకరు వచ్చినప్పుడు పెద్దమ్మలా ఇంకొకరెవరో ఉన్నారని చర్చ మొదలయ్యి చివరికి నిన్ను చావగొడతారు. అయితే వద్దులే, నాకెందుకు ఈ గొడవంతా? ఎలా? నైని, చేతికంటిన రంగుని కడిగేసుకుంటే పోతుంది గాని మనసుకు తగిలిన మాటల్ని తొలగించుకోవడం కష్టం కదా నైని. ఎవరేమన్నారని బాబుగారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.